కోరంట్ల నాగేశ్వరరావు అనే అతను, చప్పిడి రాము ఇద్దరు కలిసి ఇవాళ జరుగుతున్న మ్యాచ్ లో లోపల కూడా ఇది కూడా చెప్పాడు. ఇది కరెక్ట్ కాదు, ఇదైతే పద్ధతి అయిన వ్యవహారం కాదు. అసలు వ్యక్తిగతంగా నాకేముంటది, అసలు అతనికి మాకేం లేదు. ఈ మధ్య ఏదో వాళ్ళ కొడుకుది ఏదో ఒంగోలులోనే ఆడ జరిగిందంట ఇష్యూ. అదేదో తెలుగుదేశం వాళ్ళు ఏదో ట్రోల్ చేసినారని చెప్పి నా కొడకలారా మమ్మల్ని ఈ రకంగా ట్రోల్ చేసినారు. అదేంటే నాకు సంబంధం లేదు సార్. ఎక్కడన్నా నేను ట్రోల్ చేసినట్టుగా ఉంటే చూపించమన్నా. నా కొడక బడక అని ఇష్టం వచ్చిన లాంగ్వేజ్. ఈ టీ స్టాల్ ఉన్న సెంటర్ కారంపట్లు ఏం పనిరా నా కొడక, అది ఇదంట సన్నిగల నా కొడుకు, కారంపట్లు ఏం పనిరా నా కొడక అంటాడు. ఇది సన్నిగల, ఇది పేడ సన్నిగల సార్ అన్న కూడా మా తెలిసిలేరు నా కొడక. రాగున్న వాళ్ళకి పేడ సన్నిగల ఏదో కారంపొడి ఏదో తెలియదు. అతను మద్యం మత్తులో ఇక్కడికి వచ్చి హత్యలు చేస్తున్నాడు. అవన్నీ వదిలేయండి. ఎలక్షన్ కమిషన్ దృష్టికి, ఎస్పీ గారికి అని మేము పైన అధికారులకి మొత్తానికి రిపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఇది లేనిపోయింది, ఇది అనవసరంగా ఇష్యూ చేశాడు మా మీద. మేమేదో ప్రశాంతంగా టీ తాగుతున్నాం కూర్చొని, మేము అవతలు కూర్చొని ఉన్న మా కారంపొడి మండలాన్ని మీరు రాజకీయాలు పైనుంచి మీకు మెసేజ్ వచ్చిందని రాజకీయంగా మీరు ఇట్లాంటి వివాదాలు చేయొద్దు. ఇక్కడ పొట్లని భయప్రాంతుల్ని గురి చేయొద్దు. ఇంతవరకు కారంపొడి చరిత్రలో ఎప్పుడు ఇట్లాంటిది లేదు. ఇంక మీద ఎప్పుడు చేయొద్దు ఇలాంటి. కానీ గోరంట్ల నాగేశ్వరరావు నేను కానీ చప్పిడి రామని అతను కానీ గతంలో మా మీద ఏమీ లేకపోయినా కానీ బెట్టింగ్ అని ఒక కేసులు అనేవి పెట్టించి మమ్మల్ని అప్పట్లో కూడా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు బెట్టింగ్ చేస్తున్నాం అనే కోణం ఒకటి చూపిస్తున్నారు. మ్యాచ్ జరిగే టైంలో మేము టీ స్టాల్ కాడ ఉంటే టీ స్టాల్ కాడ ఎవడైనా బెట్టింగ్ చేస్తారా? మేము మ్యాచ్ జరిగే టైంలో ఇతన్ని స్టేషన్లో పెట్టారు, మేము స్టేషన్ బయట ఉన్నాం. అక్కడే ఎక్కడైనా మేము బెట్టింగ్ చేయగలమా? ఏది చేతకాక ఏం చెప్పాలో తెలియక గతంలో ఉన్న కేసుల పరంగా ఇలా వివాదంగా మా మీద రుద్దటమే తప్ప బెట్టింగ్ మేము చేసామని నిరూపిస్తే మీరు నిరూపించండి. మీరు ఏ చర్య తీసుకున్నా మేము సిద్ధంగా ఉన్నాం. ఇగో ఫోన్లు కూడా నా 2 ఫోన్లు కూడా ఇక్కడే ఉండే. అతనికి ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే నిజంగా ప్రూఫ్ చేయమను, దేనికైనా సిద్ధం. మీరు ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్నారని సమాచారం ఉంటారు. సమాచారం ఉంటే ఆయనకి చేతనైతే పట్టుకోమను. ఏడ కూర్చొని టీస్టర్ కూడా కూర్చొని చేస్తారా? ఇగో ఫోన్లు ఏమైనా వచ్చినాయా చూసుకోండి. నా కార్యకర్తలు, నా అభిమానులు, మన పార్టీ కార్యకర్తలు, నాయకులు చేశారు అంతే. ఇవ్వడం చేశాడు చూసుకోమను. ఈ 2 ఫోన్లు రేపు పొద్దున పంపిస్తా, ఇప్పుడు పంపిస్తా చూసుకోమను. అంతేగాని సోది మాటలు, సోది కబుర్లు చెప్తే ఇక్కడ ఎవడు భయపడ్డు. మేము వాళ్ళ భయపడే రోజులు పోయాయి. వాళ్ళ అబ్బాయి లాగా దొంగ పేపర్ల స్కానింగ్ పెట్టుకునే మేము నిజాయితీగా ఉండేవాళ్ళం. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి కూడా మేము నిజాయితీగా బతుకుతున్న వాళ్ళమే. గతంలో ఉన్న కేసులు ఇప్పుడు చూడటం కాదు, ముందు వాళ్ళ అబ్బాయి వ్యవహారం, వాళ్ళ అబ్బాయిని బయటకు తెచ్చుకునే వ్యవహారం కోసం ఇట్లాంటి క్రియేట్ చేస్తుండే అతను. ఐపీఎల్ బెట్టింగ్ ఐపీఎల్ మ్యాచెస్ నడుస్తున్నాయి. వీటి సందర్భంగా కారంపొడి మండలంలో టౌన్లో ఏదో బెట్టింగ్ జరుగుతున్నదని సమాచారం వస్తే దాని మీద నేను పెట్రోలింగ్కి వెళ్ళాను. ఇలా టౌన్లో కూడా చెక్ చేసుకుంటూ టీ షాప్ వాళ్ళందరూ కూడా చెప్పడం, ఎన్నికల కోడ్ ఉంది, ఎవరు కూడా గుంపు కూడా ఉండకూడదు, టీ దగ్గర వెంబడే పంపించండి అనేసి టౌన్లో కూడా చెప్పడం జరిగింది. అటు నుంచి ముందుకు అలా వ్యాక్సిన్ వైపు వెళ్తూ ఉంటే నాగేశ్వరరావు టీ బంక్ అనేసి అక్కడ బాగా ఎక్కువ మంది గుంపుకుంటున్నారు. గతంలో కూడా అదే నాకు ఇతను రామని కూడా తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ వెళ్ళిపోమని నేను చెప్పడం జరిగింది. టీ స్టాల్ అతను కూడా పిలిచి చెప్పాను. ఫస్ట్ టీ స్టాల్ అంతా పిలిచి ఇక్కడ ఎవరు కూడా గుమ్మికూర ఉండకూడదు, ఇతను ముగ్గురికన్నా ఎక్కువ ఉండడానికి లేదు, ఎలక్షన్ కోడ్ ఉంది, వీళ్ళందరూ డిస్పాచ్ చేస్తాయంటే గుంపొద్దని చెప్పాను. ఆ లోపల ఎదురుగా చూస్తే ఒక 6-7 మంది వరుసగా ఆ బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ ఎడ్జ్లో కూర్చొని ఉన్నారు. కూర్చొని మీరెవరు కూర్చొని ఉన్నారంటే వాళ్ళు ఎవరు కదలలేదు. నేను దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. కదలకపోతే ఎందుకు ఇక్కడ ఉంటున్నారంటే ఇది మా బిల్డింగు అని మాట్లాడారు. మీ బిల్డింగ్ అని అంటే ఇక్కడ కాదు కదా కూర్చుంటే గుంపు అవసరం లేదు, లేదా లోపల కూర్చోమని చెప్పి. ఆ ప్రక్కన వేరే వాడు ఉంటే నేను లాఠీ తీసుకున్నాను కదా, వేరే వాడిని అనబోతే అతను ఎందుకు కొడుతున్నావు అనేసి అన్నాడు. వేరే ఒక అబ్బాయి వేసి వెళ్ళిపోయాడు. ఆ కొడుతున్నాను ఎవరిని నేను వెనక్కి తిరిగేటప్పుడు ఏది నువ్వు ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నావు అని నా లాఠీ పట్టుకోవడానికి ప్రయత్నం చేశాను. ఉంటే లాఠీని పట్టు నేను ఇమీడియట్లీగా దెబ్బని తీయాల్సి వస్తుంది. ఎవరైతే నన్ను పట్టుకుని నేను అప్పుడు చెప్పి రామునన్నా, నువ్వు చెప్పి రాము అయితే అవసరం లేదు కానీ ఇక్కడ కూర్చోవలసిన పని లేదు, వెళ్ళమని చెప్పి. వెళ్ళమని చెప్తే నువ్వెవరు వెళ్ళమంటానికి, మాది మా షాప్ అని. అలా వాగ్వాదం జరుగుతూ ఉంది. వాళ్ళంతా కొంతమంది టీడీపీకి జనసేన కావచ్చు ఎవరు ఉన్నారు వాళ్ళంతా గుమిగూడారు. నా పైకి రావడానికి అందరూ కూడా గుమిగూడారు.
ఏంటి మీరు మాట్లాడుతున్నారు, నేను నా కొడకాన్ని తిట్టినట్టు కానీ కూడా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. సరే ఇవన్నీ ఇంకా రకరకాలుగా మాట్లాడబోతున్నారు. ఎందుకు రాము అవసరం లేదు, ఇక్కడ కూర్చోవాల్సిన పని లేదని ఎక్కువగా రాము నా మీద ప్రెజర్ చేసి వేరే కురవాళ్ళని కూడా నన్ను ప్రోత్బలం చేసి నన్ను కొట్టని ఒక్కొక్కరు నన్ను ప్రోవోక్ చేస్తున్నాను. నిన్ను నేను కొట్టవలసిన అవసరం లేదు, నువ్వు నన్ను చర్చ అయ్యి నేనేం చెప్తే చూస్తాను, నేను చూపిస్తానని చెప్పాను. మేమేదో ఇక్కడ చేస్తామని నువ్వు చేయాల్సిన పని నాకు కూడా ఏం లేదు కదా, ఎవరిని మీరు ఇక్కడ గుంపున్నారో వెళ్ళిపోవాలని చెప్పాను. ఈలోపు ఎస్ఐ గారికి రమ్మని చెప్పాను. ఎస్ఐ గారు వచ్చారు. ఆమె గతంలో వాళ్ళ అన్నయ్య కూడా క్రికెట్ బెట్టింగ్ చరిత్ర ఉంది. ఒకవేళ వాళ్ళ అన్నయ్య నుండి ఏమైనా కాల్స్ వచ్చేసి ఏమైతే బంకి కింద అంటే బంకిని అంటారు కదా, మీడియేటర్గా ఉండి ఏమైనా నడుపుతున్నాడేమో అని అనుమానం వచ్చింది. ఈ అనుమానం క్లారిఫై చేసుకోవడానికి కూడా మనం స్టేషన్కి తీసుకున్నాం. అతన్ని వెరిఫై చేసుకుని పంపించడం జరుగుతుంది. ఇది విషయం అసలు. థ్యాంక్ యూ.